హాయ్ అండి. నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. ఈ మధ్యకాలంలో చాలామందికి డ్రై ఫ్రూట్స్ తినడం పట్ల కాస్త ఆసక్తి పెరిగిందని అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా జీడిపప్పు. ఇవి తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎముకల్ని బలంగా ఉంచుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం లాంటి మంచి ప్రయోజనాలు జీడిపప్పు అందిస్తుంది. ఎండు ద్రాక్షలు లేదా కిస్మిస్లు. ఇవి తినడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి ఈ కిస్మిస్లు లేదా ఎండు ద్రాక్షలు. వాల్నట్స్. ఇవి అంత రుచిగా అనిపించవు, కానీ ఇవి తినడం వల్ల మెదడు చురుగ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వాల్నట్స్ తింటుంటే మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతాయి ఈ వాల్నట్స్. తర్వాతవి ఆల్మండ్స్. అవేనండి బాదం గింజలు. వీటిని తినడం వల్ల ఎనర్జీ వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. అధిక బరువుని తగ్గిస్తుంది. జ్ఞాపశక్తిని పెంచుతుంది. బాదం గింజలు తింటుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. స్కిన్ గ్లోగా అవుతుంది. స్కిన్ స్మూత్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవుతుంది. అంజీరాలు. ఇవి ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులోనే ఉంటున్నాయి. అంజీరాలు తింటుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంజీరాలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారికి అంజీరా బెస్ట్ ఫుడ్. అంజీరా తింటే కీళ్ళ నొప్పులు తగ్గి కీళ్ళు బలంగా అవుతాయి. అంజీరా తినడం వల్ల చాలా అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. డ్రై ఫ్రూట్స్ చక్కటి రుచితో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని ప్రతి భాగానికి శక్తినిస్తాయి. వీలైన వారు, అందుబాటులో ఉన్నవారు వీటిలో కనీసం 1 లేదా 2 రకాల డ్రై ఫ్రూట్స్ని మితంగా తింటుంటే మంచిదని, అది కూడా ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని లాభాలని వైద్యులు అంటున్నారు. అంతేకాదండి, పిల్లల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచే అవుట్ ఫుడ్ కంటే ఇలాంటివి తినే అలవాటు చేస్తే ఆరోగ్యకరమైన పెరుగుదల వారి సొంతం అవుతుంది కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూసే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. నమస్తే.